హలో అండి. ఇవాళ ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేయబోతున్నాను. నేను ప్రపంచ దేశాల్లోనే ఇండియన్ ఉమెన్ స్మోకింగ్లో సెకండ్ స్థానంలో ఉందంట. రెండవ స్థానంలో ప్రపంచంలో అన్ని దేశాలతో పోటీపడి ఓన్లీ మగవాళ్ళతోనే పోటీపడి ఈ స్మోకింగ్ని అలవాటు చేసుకున్నాం, ఇది మా ఇండివిజువాలిటీ అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. కానీ మా ఒపీనియన్, మాకున్న ఈ రైట్స్, మేము ఎలా అయినా బతుకుతామని అనుకునే వాళ్ళు ఈ స్మోకింగ్లోనే మగవాళ్ళని మించి కాదు, ప్రపంచ దేశాలను మించి రెండవ స్థానంలో ఉంది. మరి ఇంత గొప్ప కల్చర్ అండ్ ట్రెడిషనల్ వాల్యూస్ ఉన్న మన ఇండియన్ ఉమెన్ సెకండ్ స్టేజ్లోకి వెళ్ళడాన్ని మనం ఇవాళందరూ ఎలా చూడాలి? అదేదైనా గర్వించదగ్గ విషయమా? అది సిగ్గుపడాల్సిన విషయం. కానీ ఇప్పుడు ఉమెన్ స్మోకింగ్లోనే సెకండ్ స్టేజ్లో ఉందంట. సో అసలు ఉమెన్ ఇంత ట్రెడిషనల్ వాల్యూస్ ఉన్న ఇండియాలోకి ఉమెన్ స్మోకింగ్ అనేది ఎలా ఎంటర్ అయింది? అసలు ఎలా దీన్ని ఎవరు ప్రోత్సహించారు? ఎలా దీన్ని ఆచరణలోకి తీసుకొచ్చారు అనేది ఒకసారి చూసినట్టయితే కనుక 18th సెంచరీలో కొన్ని సిగరెట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అప్పటి వరకు చేతులతో చుట్టేవాళ్ళంట. కానీ 18th సెంచరీలో వాళ్ళకి సిగరెట్ తయారు చేసే మిషన్లు, అవి గంటకి 200 సిగరెట్స్ని తయారు చేస్తాయంట. సో ఇక్కడ ప్రొడక్టివిటీ పెరిగింది, వాళ్ళు డిమాండ్ మాత్రం కనిపించట్లేదు. అయితే డిమాండ్ మాత్రం కనిపించట్లేదంటే ఏం చేయాలి? వీళ్ళు మెల్లగా మగవాళ్ళకి స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయని అదని ఇదని చెప్పి సిగరెట్ని ఉన్న మగవాళ్ళందరికీ కూడా, దేశంలో ఉన్న మగవాళ్ళందరికీ, రాష్ట్రాల్లో, దేశాల్లో, ప్రపంచంలో ఉన్న మగవాళ్ళందరికీ కూడా స్లోగా దీన్ని అలవాటు చేయడం జరిగిందంట. సో ఇదంతా అయిన తర్వాత ఇంకా ప్రొడక్టివిటీ పెరుగుతుంది, కానీ వీళ్ళకి డిమాండ్ మాత్రం తక్కువ ఉంది. అప్పుడు అక్కడ జార్జ్ హిల్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఈ సిగరెట్ కంపెనీ ఏటీసీ ఇప్పుడు ఐటీసీగా పిలువబడుతుంది, అప్పట్లో అది ఏటీసీ కంపెనీ జార్జ్ హిల్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో అతనికి ఒక ఆలోచన వచ్చిందంట. ఇండియన్ ఉమెన్ కూడా స్మోకింగ్ అలవాటు పడితే, నాట్ ఓన్లీ ఇండియన్, ఆల్ ఓవర్ ద వరల్డ్లో ఉన్న ఉమెన్ కూడా స్మోకింగ్ అలవాటు పడితే, సో ఈ డిమాండ్ రేషియో ఎక్కువ పెరుగుతుంది, సో మనం సప్లై చేసుకోవచ్చు, మరింత లాభాలను పొందొచ్చు అన్న దురుద్దేశంతో దీన్ని ఎలా అయినా సరే స్ప్రెడ్ చేయాలని చెప్పి వాళ్ళ మార్కెటింగ్ మేనేజర్, పిఆర్ మేనేజర్ ఎవరైతే ఉంటారో అతన్ని పిలిచి ఈ విషయం చెప్పాడంట. ఆ పిఆర్ మేనేజర్ ఎడ్వర్డ్ అనే అతను ఏం చేశాడు? దీన్ని ఎలాగైనా ఉమెన్స్లోకి గట్టిగా తీసుకెళ్ళాలి, ఉమెన్ని కూడా సిగరెట్ కంఫర్టబుల్గా తాగేటట్టు అలవాటు చేయగలిగితే మనం దీన్ని మరికొంత సేల్స్ పెంచుకోవచ్చు, మరింత లాభాలు పొందొచ్చు అని చెప్పి చెప్పడం జరిగిందంట. అయితే ఈ ఎడ్వర్డ్ అనే అతను ఇది సైకలాజికల్ ఫ్యాక్టర్ కాబట్టి మనకి ఉమెన్ అనేది చాలా పవిత్రంగా భావిస్తారు. సో స్మోకింగ్, డ్రింకింగ్ అనేవి మనకి అప్పట్లో అలవాటు ఉండేవి కాదు. సో అప్పుడు వీళ్ళు ఏం చేశారు? ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళడం జరిగిందంట. ఆ మార్కెటింగ్ మేనేజర్ ఎడ్వర్డ్ అనే అతను ఎవరైతే ఉన్నాడో అతను సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే ఆ సైకాలజిస్ట్ ఏం చెప్పాడు? ఉమెన్ని సైకలాజికల్గా బ్రేక్ చేయాలి అని అంటే ఆల్రెడీ ఇక్కడ ఈక్వాలిటీ అనేది స్లోగన్ వినపడుతుంది ఇప్పుడిప్పుడే. సో ఈ ఈక్వాలిటీ అనే స్లోగన్ని ప్రేరేపించి, ఉమెన్ రైట్స్ని ప్రేరేపించి వీళ్ళని దీంట్లో భాగంగా కొన్ని యాడ్స్ మనం ప్రమోట్ చేయగలిగితే, ఉమెన్ స్మోక్ చేస్తున్నట్టు ఈక్వల్ టు మెన్గా స్మోక్ చేస్తున్నట్టు కొన్ని యాడ్స్, ప్రమోషన్స్ చేయించగలిగితే మనం సక్సెస్ అయినట్టే అని చెప్పి ఆ సైకాలజిస్ట్ సలహా ఇచ్చాడంట. అతను చెప్పిన విధంగానే ఈ ఉమెన్ రైట్స్ కోసం పోరాడే ఉమెన్ యాక్టివిస్టులు ఎవరైతే ఉంటారో, సోషల్ యాక్టివిస్టులు, వీళ్ళని పట్టుకొని ఈక్వల్ టు మెన్కి ఈక్వల్గా మీరు కూడా ఉన్నారు, సో మీరు కూడా స్మోక్ చేయొచ్చు అని చెప్పి కొన్ని యాడ్స్ని రిలీజ్ చేయడం జరిగిందంట. సో దీంతో ఎవరైతే సొసైటీలో ఎడ్యుకేటెడ్ ఉమెన్, హై కల్చర్డ్ ఉమెన్ ఉన్నారో ఫస్ట్ వీళ్ళే అలవాటు చేసుకోవడం జరిగిందంట. సో స్టైలిష్గా అనిపిస్తుంది, సో ట్రెండీగా అనిపిస్తుంది అని చెప్పి స్మోక్ చేయడం స్టార్ట్ చేశారు. అయితే దీన్ని ఎక్కడా కూడా మన దేశంలో కూడా ఖండించకుండా ఇది ఫస్ట్ వేరే కంట్రీస్లో స్టార్ట్ అయింది. ఆ వేరే కంట్రీస్ వెళ్ళేది హైలీ ఎడ్యుకేటెడ్ ఉమెనే వెళ్తారు కాబట్టి వాళ్ళు ఈక్వల్ టు మెన్ అనే భావన ఎప్పుడైతే చదువుకున్న వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా మేము కూడా ఈక్వల్గా వర్క్ చేస్తున్నాం, మేము కూడా ఈక్వల్ రైట్స్ మాకు కూడా కావాలి అనే భావన ఎవరిలో అయితే ఉంటుందో ముందుగా వాళ్ళలో ఈ స్మోకింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందంట. అయితే అప్పుడు ఆ స్మోకింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇండియన్ ఉమెన్ కూడా దీనికి స్లోగా అట్రాక్ట్ అవ్వడం స్టార్ట్ చేశారు. ఎవరైతే హై కల్చర్డ్ లేడీస్ ఉంటారో ఫస్ట్ వాళ్ళతో వాళ్ళు స్మోక్ చేస్తున్న దాన్ని ప్రచురించడం జరిగింది. ప్రమోట్ చేయడం విపరీతంగా జరిగాయి. ఇవి ముందు ఎలా అంటే ఫస్ట్ ఇలా స్టార్ట్ చేసిన ఈ కల్చర్ని తర్వాత ఒక కంపెనీని చూసి ఇంకో కంపెనీని చూసి ఇంకో కంపెనీ మొదలు పెట్టడం అలవాటే కాబట్టి మనకి ఫస్ట్ అలా స్టార్ట్ అయిన దీన్ని
స్లోగా ఇంకా ఉమెన్లోకి ఇంజెక్ట్ చేయడానికి వాళ్ళు ఏం చేశారంటే డాక్టర్స్ సర్టిఫైడ్ సిగరెట్స్ అని చెప్పి కొన్ని తీసుకొచ్చారంట. డాక్టర్ సర్టిఫైడ్ సిగరెట్స్ అని చెప్పి ఇంకొక కంపెనీ ఈ సిగరెట్స్ని ప్రజల్లోకి వదలడం మొదలుపెట్టారు. అయితే దాని తర్వాత ఏమైంది, మెల్లమెల్లగా ప్రెగ్నెంట్ ఉమెన్లో ఎక్కువగా హార్మోనల్ ఇష్యూస్ ఉంటాయి. హార్మోనల్ ఇష్యూస్, ఎమోషనల్ అయిపోవడం, సో లోన్లీగా ఫీల్ అవడం, ఇలాంటి ఇష్యూస్ అన్నీ ఉంటాయి. సో అలాంటి వాళ్ళ కోసం ప్రత్యేకంగా సిగరెట్స్ తయారు చేయడం, వాళ్ళు కూడా స్మోక్ చేసేటట్టు వాళ్ళని ప్రేరేపించడం, కొన్ని యాడ్స్ రన్ చేయడం, ఇట్లా దీన్ని ప్రమోట్ చేస్తూ ఉమెన్ స్మోకింగ్ అనేది ఇండియాలో ఎంటర్ అయింది. సో ఈ ఇండియాలో ఎంటర్ అయింది కాస్త ఇప్పుడు ఫస్ట్లో కొంచెం హై కల్చర్ లేడీస్లోనే ఇది ఉండేది, హైలీ ఎడ్యుకేటెడ్ ఉమెన్లోనే వాళ్ళు కూడా ఈక్వల్ టు మెన్గా వర్క్ చేస్తుంటారు. సో వాళ్ళు కూడా ఎర్న్ చేస్తుంటారు, వాళ్ళు కూడా ఈక్వల్ ప్రయారిటీస్ కావాలి అని చెప్పి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువగా అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ స్మోకింగ్ అలవాటు పడడం జరిగింది. తర్వాత సిటీస్లోకి ఎంటర్ అయిపోయింది. ఇప్పుడు మెట్రోపాలిటన్ సిటీస్లో అందరూ కూడా స్మోక్ చేస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్ లాంటి ఏరియాల్లో చూస్తే కనుక ఇక్కడ ఉండే సాఫ్ట్వేర్ అమ్మాయిల దగ్గర నుంచి ఐటీ ప్రొఫెషన్స్ అందరూ కూడా ఎక్కువ దీనికి అలవాటు పడుతుంటారు. స్ట్రెస్ పేరుతో ఒకళ్ళని చూసి ఒకళ్ళు పులిజ్ చూసి నక్కవాత పెట్టుకున్నట్టు ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఈ కల్చర్ అనేది చాలా పెరిగిపోయింది ఇవాళ రేపు. అయితే ఇప్పుడు సెకండ్ స్టేజ్కి ఇది వెళ్ళిందంటే అసలు వీళ్ళందరి దురుద్దేశంతో పెరిగిన ఈ కల్చర్ని మనం మన హెల్త్లు పాడు చేసుకొని అమ్మతనానికి దూరం అవుతున్నాం అని చెప్పి అనిపించట్లేదా? ఇది యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంటంటే వాళ్ళ వ్యాపార లాభాల కోసం ఇండియాలో కూడా గాంధీ గారి టైంలో దీన్ని ప్రోత్సహించారంట. మేక్ ఇన్ ఇండియా, యూజ్ టొబాకో టు మేక్ ఇన్ ఇండియా అని చెప్పి ఒక స్లోగన్తో టొబాకోని కాల్చండి, ఉమెన్ కూడా మేక్ ఇన్ ఇండియాలో భాగంగా అండి అని చెప్పి గాంధీ గారి టైంలో కూడా చెప్పడం జరిగిందంట. సో ఇలాంటి స్లోగన్స్ పొలిటీషియన్స్ వాళ్ళ లాభాల కోసం వాళ్ళు, బిజినెస్ మ్యాన్స్ వాళ్ళ వ్యాపార లాభాల కోసం వాళ్ళు, ఇలా వ్యాపార లాభాల కోసం వాళ్ళ ఎవరి స్వార్థం కోసం వాళ్ళు చేసిన పనులని ఉమెన్గా మనం ఏం చేయాలి? మనకి ఎందుకు అసలు మనం స్మోక్ చేయాల్సిన అంత స్ట్రెస్ లెవెల్స్ మనకి ఏముంటాయి అని ఎక్కడ ఒక్క చోట కూడా డౌట్ రావట్లేదా? ఉమెన్ అంటేనే మల్టిపుల్ టాస్కింగ్స్ మనకు అలవాటే కదా చిన్నప్పటి నుంచి అనేది ఎవరు కూడా ఆలోచించకుండా ఈ స్మోకింగ్కి, స్ట్రెస్ లెవెల్స్కి ఉమెన్ కన్నా ఎమోషనల్గా వీక్గా ఉంటారు. సో వాళ్ళు ఏదో తాగుతున్నారంటే వాళ్ళ కర్మ, ఇంకా నీ తాగమని ఎవరిని ప్రోత్సహించట్లేదు, బట్ కానీ వాళ్ళు అలవాటు పడుతున్నారంటే అది వాళ్ళ కర్మ. కానీ మనం ఎందుకు అలవాటు పడాలి? మనకి ఇప్పుడు వచ్చే హెల్త్ ఇష్యూస్ అన్నీ ఇప్పుడు ఉండే మన మెన్స్ట్రల్ సైకిల్స్లో కానీ, తర్వాత ప్రెగ్నెంట్ అయిన తర్వాత కానీ, తర్వాత డెలివరీస్ తర్వాత కానీ ఎక్కువగా వచ్చే ప్రాబ్లమ్స్ వీటి వల్ల ఇలాంటి ఒక సర్కమ్స్టాన్సెస్లో పెరిగిన వాళ్ళలో ఇంకా ఎక్కువ ఉంటాయి. సో దీనివల్ల కూడా ఈ స్మోకింగ్ హ్యాబిట్స్, డ్రింకింగ్ హ్యాబిట్స్ ఆడవాళ్ళకు ఉంటే కనుక వాళ్ళు అమ్మతనానికి దూరం అయిపోతున్నారు ఖచ్చితంగా. సో ఇలాంటి వాటిల్లో రెగ్యులర్గా హెల్త్ ఇష్యూస్ కూడా పెరిగిపోతున్నాయి, క్యాన్సర్ లెవెల్స్, బ్రెస్ట్ క్యాన్సర్స్ వస్తున్నాయి. సో ఇలాంటివన్నీ కూడా పెరుగుతున్నాయని తెలిసి కూడా స్మోక్ చేయడంలో అర్థమేముంది? మనం బేసిక్గానే స్ట్రాంగ్ మెన్ కన్నా మెంటల్లీ, వాళ్ళు వీక్గా ఉంటారు కాబట్టి వాళ్ళు స్ట్రెస్ లెవెల్స్ అని అయ్యని వాళ్ళ కర్మ, వాళ్ళని వదిలేద్దాం. వాళ్ళని చూసి ఈక్వల్ టు మెన్ అంటే ఎక్కడ వాళ్ళతో ఈక్వల్గా పోటీ పడాలి? మనం వర్క్లో పోటీ పడాలి, కానీ అలవాట్లలో పోటీ పడకూడదే. మొన్న December 31 న్యూ ఇయర్ రోజు అయితే కొంతమంది అమ్మాయిలు చెత్తకుప్పల పక్కన పడిపోయి ఉన్నారు. ఆ వీడియోస్ కూడా వైరల్ అయినాయి. బెంగళూరులో కొంతమంది పడిపోయి ఉంటే వాళ్ళని ఎంత దరిద్రంగా ట్రీట్ చేస్తున్నారో, చెత్తతో సమానంగా. మన దేశంలో మహిళల్ని ఎంత రెస్పెక్ట్ ఇస్తాం, ఎంత ఈక్వల్ టు గాడ్స్ లాగా ట్రీట్ చేసే వాళ్ళు కూడా లేకపోలేదు. అంటే ఈక్వల్ టు గాడ్స్ ఇన్ ద సెన్స్ వాళ్ళ ఇంట్లో అమ్మాయి పుడితే మహాలక్ష్మి పుట్టిందని అంటారు. సో అలాంటి మనకున్న ఈ ఫెమినిటీని ఎందుకు పోగొట్టుకోవాలి? వై? ఎవరినో చూసి ఎవరో వాత పెట్టుకున్నట్టు కాదా? సో ఒకసారి ఆలోచించండి. సో దయచేసి ఆలోచించండి. ఎవరో ఏదో చేశారని చెప్పి మన హెల్త్లు పాడు చేసుకోవడం అంత మంచి పని కాదు. సో ఎవరికైతే స్మోకింగ్ హ్యాబిట్స్ ఉంటాయో వాళ్ళు తగ్గించుకుంటే బెటర్. ఇది మెసేజ్ అనుకుంటారో ఏమనుకుంటారో కానీ, ఎందుకంటే మెసేజ్ అనుకున్నా కూడా బాధలేదు, ఓకే, నన్ను తిట్టుకున్నా ఇబ్బంది ఏం లేదు. కానీ మీరు ఒకసారి ఆలోచించండి, మీ హెల్త్ని పాడు చేసుకుంటున్నారా లేదా? మీకు నిజంగా అంత లెవెల్ ఆఫ్ స్ట్రెస్ ఉంటే యోగా చేసుకోండి, ధ్యానం చేసుకోండి, మెడిటేషన్ చేసుకోండి, స్పిరిచువల్ కనెక్టివిటీలోకి వెళ్ళండి, యూనివర్స్తో కనెక్ట్ అవ్వండి. అంతేగాని చాలా మార్గాలు ఉన్నాయి, ఇది ఒక్కటే మార్గం కాదు.
సో ఫ్రెండ్స్ ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి, మన ట్రెడిషన్ని మన కల్చర్ని ఇలా వేరే వాళ్ళని చూసి మనం చెడగొట్టుకోవద్దు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.